ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం మౌన పోరాటం. అసలు నాకు ఆట పాట ఏమి రావు స్వామి. నాకొచ్చేవన్నీ మోటార్లు హత్యలే. ఎప్పుడో కాలేజీ రోజుల్లో ఆడి పాడుంటాను, ఇప్పుడు లేదే. అలా అంటే కుదరదు. దాందే ఉంది రాజశేఖర్. పూనకు వచ్చి జాతరలో ఊగినట్టు, బట్టలు ఉతికి ఆరేస్తున్నట్టు ఏదో ఒకలాగా ఆడి ఆ బేతాళుణ్ణి ప్రసన్నం చేసుకో. తప్పదా? నీకు నీ ప్రాణగండం తప్పాలన్నా, ద్వారక క్షేమంగా తిరిగి రావాలన్నా తప్పదు. ఆడు రాజశేఖర్, ఆడు. సరే స్వామి, ఏదో ఒక పాట పెట్టండి, నేను ఆడేస్తాను. జై బేతాళ. స్వామి, పాట పెట్టమంటారా? పాట పెట్టే ముందు ఎక్కడ ఆడాలో తెలుసు కదా. మీరు చెప్పినట్టు ఏర్పాటు చేశాను స్వామి. ఒక్క నిమిషం తీసుకొస్తాను. వెళ్ళి త్వరగా రా. జై బేతాళ, జై కపాలి, జై కరాలి. ఇక్కడ పెట్టు నాయనా. మేకులు స్వామి, ఈ మేకులేంటి? ఈ మేకుల మీదే ఆడాలి, అప్పుడే ఆ బేతాళుడు ప్రసన్నమవుతాడు. నేను ఈ మేకుల మీద కాలు పెడితే నా కాలు అసలు బయటకు వస్తుందా? ఇదిగో స్వామి, పరిహారం పేరుతో నా ప్రాణాలను తోడేసేలా ఉన్నావు. నేను చేయను. ప్రాణగండం తప్పాలంటే ప్రాణం పోయేంత కష్టం వచ్చినా భరించాలని బేతాళుడు ఆ రోజే పలికించాడు కదా. ఎక్కు, కాలు పెట్టు. రాజశేఖర్, ఆగు. సువర్ణ, మేకులు కాళ్లలో దిగుతాయని రాజశేఖర్ తట్టుకోలేడనేసి నీకు బాధేస్తోందా? నాకు కూడా బాధగానే ఉంది. మురారి కూడా తట్టుకోలేడు. కాని తప్పదు కదా, కాలికయ్యే గాయం కంటే ప్రాణం ముఖ్యం కదా. రాజశేఖర్, ఇక నీ ఇష్టం. సరే దుర్గా, ఇన్ని భరించిన వాణ్ణి ఈ తతంగాన్ని మాత్రం నేను ఎందుకు కాదంటాను? భరిస్తానులే. జై బేతాళ, జై కరాలి. కాలు పెట్టు. పెడుతున్నా. మామయ్య, మామయ్యకి ఏం కాదు మేడం. జై బేతాళానండి. నాన్నా, కాస్త భరించండి నాన్నా, తప్పదు కదా. నీకు ప్రాణగండం ఉంది, అన్నయ్య బయటికి రావాలి. ప్లీజ్ నాన్నా. గుచ్చుకుంటాది. జై బేతాళ, జై బేతాళ. జై పెట్టు. గుచ్చుకునేది పాదమికే కదా, ప్రాణం పోదు కదా. పెట్టు. అలాగే పెట్టు. స్వామి, గుచ్చుకుంటున్నాయి స్వామి, గుచ్చుకుంటున్నాయి. నొప్పి నొప్పి భరించలేకపోతున్నాను స్వామి. అమ్మా.
స్వామి గుచ్చుకుంటున్నాయి స్వామి నొప్పి స్వామి స్వామి అమ్మా అమ్మో ఈ తంత్రాలేంటో మంత్రాలేంటో పైగా ఈ తతంగాలేంటో ఇవన్నీ నా చావుకొచ్చినట్టున్నాయి. అబ్బా భగవంతుడా కాపాడు అని ఏనాడు దేవునికి మొక్కని నేను అయ్యా కాపాడు అనే పరిస్థితికి వచ్చాను. ఇంకా ఎన్ని తతంగాలున్నాయో తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఛీ, భయం అనే మాట నీ నోటి నుంచి వింటుంటే నీ మీద నాకు కోపం వస్తుంది రాజశేఖర్. ముందు నుంచి నాకు కొడుతూనే ఉంది. నేను నీకు చెప్పాను కూడా. అబ్బా నువ్వు చెప్పావు సువర్ణ, కానీ నేనేం చేయను. ఆ దుర్గ దృష్టిలో నేను పూర్తిగా మారిపోయిన మంచి మనిషిని తెలుసా. ఏం జరిగినా గాని నేను ఆ పాత్రలోనే ఉండాలి, జీవించాలి. బయటపడలేను కదా, అర్థం చేసుకోవేంటి? ఏంటి రాజశేఖర్ గారు అర్థం చేసుకునేది? ఆ దుర్గేదో పూజకు ఆహ్వానించింది అనుకున్నాం. దండం పెట్టుకుని వెళ్ళిపోదామని వచ్చాం. కానీ మేము ఇన్ని దారుణాలు చూస్తామని అనుకోలేదు. అన్నయ్య, ఆ దుర్గ ఏదో ప్లానింగ్ లో ఉంది. మనకే తెలియకుండా మనల్ని లాక్ చేస్తుందేమో అనిపిస్తోంది. అసలు లాక్ చేయడం ఏంటి సువర్ణ? ఆ ద్వారక కేసులో కీలక వ్యక్తి నానాజీయే. సాక్ష్యం ఆధారాలు అన్నీ వాడే. అరే వాణ్ణి నేను పొడిచి 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 ఈ చేతులతో చంపేశాను. ఇంకా దుర్గ ఏం చేయగలదు? కానీ ఆ భూతాల స్వామి నా చేతికి రక్తం అంటిందని చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. నేను నానాజీని చంపడం మూడో కంటికి తెలియదు. అలాంటిది వాడు చూసినట్టు చెప్తుంటే నా వెన్నులో వణుకు పుట్టింది. అందుకే ఆవేశం వచ్చినా వాణ్ణి, ఆ తాంత్రికుడు గారిని చంపేద్దామన్నంత కోపం వచ్చినా నా ఆవేశాన్ని అణుచుకున్నాను. చెల్లాయ్, రాజశేఖర్ గారి బాధలో అర్థం ఉంది కదా. ఆ దుర్గకు మన మీద, ముఖ్యంగా రాజశేఖర్ గారి మీద అనుమానం రాకూడదు కనుక ఇవన్నీ భరించాల్సిందే. రఘురామ్, ఇంకెన్ని రోజులు? ఈ గురువారమే కోర్టు విచారణ. ఆ ద్వారకకు శిక్ష పడేదాకనే కదా, భరిస్తాను. పడితే ఉరి శిక్ష, లేదంటే యావజ్జీవ కారాగార శిక్ష.
కొడుకు శాశ్వతంగా దూరమై ఆ దుర్గ ఒంటరి తవ్వాలి. అప్పుడు తనని ఇంకా 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 కుంగిపోయేలా పాతాళానికి తొక్కేస్తాను. ఇదిగో చూడు, అనవసరంగా నువ్వు ఇలాంటి భయాలు అనుమానాలు ఏమీ పెట్టుకోకు. చెల్లాయ్, రాజశేఖర్ గారు అంత నమ్మకంగా చెప్తున్నారు కదా, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ కోర్టు ఇన్సిడెంట్ తర్వాత నీకు కావాల్సిందేంటి? నీ కన్న కొడుకు మురారి కదా. రాజశేఖర్ గారంటే మురారికి ఎక్కడలేని గౌరవం, ప్రాణం. ఎలాగోలా దుర్గ నుంచి వేరు చేసి నీతో కలుపుతాడు. నా మనసులో మాట నువ్వు చెప్పావు రఘురామ్. నీకు ఇంకేం కావాలి సువర్ణ? మురారి సంతకం పెట్టాల్సిన 1000 కోట్ల ప్రాజెక్ట్ అసలు నీ చేయి దాటి పోదు సువర్ణ. నన్ను నమ్ము. సువర్ణ, నీ ఫ్రస్ట్రేషన్ నాకు తెలుసు. నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు పంపించావు? ఆ దుర్గ పతనం కోసం, మన మురారి కోసం, ఆ ఆశయం కోసమే కదా ఇక్కడ ఇన్ని అవమానాలు భరిస్తూ కొరడా దెబ్బలు కూడా తింటున్నాను. చూడు, ఇదంతా భరిస్తుంది ఎవరి కోసం? మన కోసం, నీ కోసం. రాజశేఖర్, మన కోసం నువ్వు భరిస్తున్నావు కానీ ఆ మురారి నా కళ్ళ ముందే అమ్మా అమ్మా అంటూ ఆ దుర్గ వెంట తిరుగుతూ ఉంటే వాడి మీద నాకున్న ప్రేమ చచ్చిపోయి విరక్తి వస్తోంది. సువర్ణ, ఇదిగో విరక్తి వచ్చినా ఆవేశం వచ్చినా కాదనుకున్నవాడు మన బిడ్డ, మన రక్తం. మనం కొన్ని భరించాలి, ఫిక్స్ అవ్వాలి, అంతే. ఇదిగో నువ్వు ఇంకేం టెన్షన్ పెట్టుకోకు. నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు. ప్రశాంతంగా ఉండు. అవును చెల్లాయ్, ఈ గురువారం తర్వాత ఈ టార్చర్ ఏది మనకుండదు. అంతా దుర్గకే. పిచ్చి రాజశేఖర్, నీ ఆలోచనలు, కుళ్ళు, కుతంత్రాలు అన్నీ నాకు తెలుసు. శిక్ష పడబోయేది నా బిడ్డకి కాదు, నీకు. అమ్మ ఆశలకి ప్రయత్నాలకి నీ అనుగ్రహం తోడైంది. అందుకే చాలా రోజుల తర్వాత ఆ దాసు అప్రూవర్గా మారాడు. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. మురారి, నక్షత్ర, ఈ టైంలో దేవుడికి దండం పెట్టుకుంటున్నావేంటి? ఏం కోరుకున్నావు? నేనేం కోరుకోలేదు నక్షత్ర. అన్నయ్య కేసు విషయంలో కొంచెం పాజిటివిటీ కనిపిస్తుంది కదా, అందుకే ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాను. నువ్వు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నావు. దుర్గత్తయ్య గారైతే సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇక్కడ నాకే చాలా టెన్షన్ గా ఉంది మురారి. నీకెందుకు టెన్షన్? ద్వారకా బావ గారి గురించే మురారి. ఒక్క కేసు కాదు, చాలా కేసుల్లో బావగారు నిందితుడు. తనను బయటకు తీసుకురావడం అంత ఈజీ కాదు. ద్వారకా బావగారు ఏ తప్పు చేయలేదనడానికి ఇంకా ఏమేం ఆధారాలు సంపాదించాలా అని ప్రయత్నించాల్సిన అత్తయ్య గారు ఏదో పరిహారాలని, తతంగాలని పిచ్చి పిచ్చివేవో నమ్మడం నాకైతే అస్సలు నచ్చట్లేదు. నక్షత్ర, జీవితంలో మానసికంగా ఒకలాంటి కుదుపొచ్చినప్పుడు కొన్ని అనవసరమైన నమ్మకాలే అనిపిస్తాయి. కానీ ఎక్కడో ఒక చిన్న ఆశ, ఏమో అలా కూడా మంచి జరగొచ్చేమో అన్న ఆరాటం. మనం కాదండం ఎందుకు? అమ్మ గీత గీస్తే అది శాసనమని నువ్వు నమ్ముతావు. నీ నమ్మకాన్ని నేను గౌరవిస్తాను. జీవితం మీద విరక్తి కలిగి చనిపోవాలని డిసైడ్ అయ్యి సూసైడ్ స్పాట్ దాకా వెళ్లిన నన్ను కాపాడి తీసుకొచ్చావు. కానీ మీ అన్నయ్య అరెస్ట్ అవ్వడం వల్ల మనం మనస్ఫూర్తిగా మాట్లాడుకోవడమే కరువైంది. ద్వారకా బావగారిని మీ అమ్మ నిర్దోషిగా ఎలా నిరూపించబోతుందో దానికి సంబంధించి పక్కా ఆధారాలేవో దుర్గత్తయ్య గారి దగ్గర ఉన్నట్టున్నాయి. అవేంటో నాకు కూడా తెలిస్తే నేను కాస్త ప్రశాంతంగా ఉంటాను కదా. నక్షత్ర, నువ్వేమైనా లాయర్వా?
లేదంటే అన్నయ్యలాగా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నావా? అమ్మ మీద నాకు నమ్మకం ఉన్నప్పుడు నీకెందుకు లేదు? అది కాదు మురారి. నక్షత్ర, అన్నయ్య గురించి వదినకు టెన్షన్ లేదా? నాకు టెన్షన్ లేదా? అసలు మేమందరం ఎందుకు సైలెంట్గా ఉన్నాం? అది అమ్మ మీద నమ్మకం. ఆధారాలు, సాక్ష్యాలు ఉన్నాయి. అందుకే అమ్మ కొత్త ప్రయత్నాలు చేయట్లేదు. ఆ సాక్ష్యాలు ఆధారాలు నీకు తెలుసా? తెలిస్తే నాతో చెప్పొచ్చు కదా. తెలుసుకుని నువ్వేం చేస్తావు? నీకన్నీ తెలుసు అనుకో, నేను నీకు చెప్పేశాను అనుకో, అంతా పాజిటివ్గా ఉంది. అన్నయ్య నిర్దోషిగా క్షేమంగా జైల్లోంచి విడుదలై వస్తాడు. సరేనా? వస్తా. మురారి, నక్షత్ర, వీణ్ణి ఎలాగైనా మాయ చేసి బుట్టలో వేసి ఆ దుర్గ దగ్గర ఏం ఆధారాలున్నాయో తెలుసుకోమంటే అలా వదిలేసావేంటి? అన్నీ నాకు తెలిసినట్టే అనుకోమంటున్నాడు అత్తయ్య. అంతా పాజిటివ్గా అనుకోమంటున్నాడు. ఒక్కసారి జారిపోయాడని, ఎస్కేప్ అయిపోయాడని ఇలా ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవ్వకు. మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. వాడికి అమ్మగా, నీకు అత్తగా నేనిలా మాట్లాడకూడదు కానీ కంచం దగ్గర దొరకని మొగుడు మంచం దగ్గర దొరుకుతాడు. వాణ్ణి అస్సలు వదిలిపెట్టకు. ట్రై చేయి. ఆ దుర్గ ప్లాన్ ఏంటో మనం ఎలాగైనా తెలుసుకొని తీరాలి. అలాగే అత్తయ్య. ద్వారక, నువ్వు నాన్న అని ప్రేమతో పిలిచిన మీ నాన్నే మన పాలిట శత్రువుగా ఉన్నాడు. అన్ని ఆధారాలతో అత్తయ్య సిద్ధంగా ఉన్నారు. నిన్ను క్షేమంగా బయటికి తీసుకొస్తారు. మనం ఎప్పట్లాగే సంతోషంగా ఉండొచ్చు. నువ్వు ఎన్నో ఆశలు పెంచుకున్నా ఈ చిన్ని దుర్గమ్మని సంతోషంగా నీ చేతుల్లో పెడతాను. మనకొచ్చిన ఈ కష్టాలన్నీ, సమస్యలన్నీ శాశ్వతంగా దూరం అయిపోతాయి. అవంతి, ద్వారక బావని అత్తయ్య తీసుకొస్తుందన్న నమ్మకం మనకొచ్చింది కదా. అందులోనూ శత్రువు ఎవరో కాదు, రాజశేఖర్ మావయ్య అని తెలిసింది కదా. ఇంకా నువ్వెందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు అవంతి? కడుపుతో ఉన్నదానివి నువ్విలా కన్నీళ్లు పెట్టుకోవడం అత్తయ్య చూస్తే బాధపడుతుంది. మయూరి, ఇది బాధతో వస్తున్న కన్నీళ్లు కాదు, బాధలు తీరిపోతున్నాయని చెప్తున్న కన్నీళ్లు. ద్వారక పెద్ద ప్రమాదంలో నుంచి క్షేమంగా బయటకొస్తున్నాడని నేను నమ్ముతున్నాను. సంతోషంగా ఉన్నాను. నీ సీమంతం రోజు ద్వారక బావని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే నువ్వు ఎంత నరకం అనుభవిస్తున్నావో కళ్ళారా చూస్తూ కూడా రాజశేఖర్ మావయ్య కనికరించలేదంటే కన్న కొడుకును ఎంత ద్వేషిస్తున్నాడో అర్థమవుతుంది. అలాంటి క్రూరత్వంతో ఆ మనిషి ఉన్నాడు కాబట్టే అత్తయ్య తనని పిచ్చోణ్ణి చేసి ఆడుకుంటుంది. ఇంకా ఇంకా ఆడుకోవాలవంతి. ఇంతకింత బాధ ఆయన అనుభవించాలి. ఏంటి చెల్లాయ్ ఆలోచిస్తున్నావు? ఇంకేం ఆలోచిస్తారు మామయ్య? ఆ దుర్గ గురించి, ఆవిడ చేయిస్తున్న పరిహారాల గురించి. అదే ఆలోచిస్తున్నాను నక్షత్ర. కాని ఎంత ఆలోచించినా ఆ దుర్గ ప్లాన్ ఏంటో, స్కెచ్ ఏంటో అంచనా వేయలేకపోతున్నాను.
నేనైతే ఇవన్నీ చాలా అవమానంగా ఫీల్ అవుతున్నాను అత్తయ్య. మామయ్య గారు, మీరు, నేను అందరం కలిసి డిపార్ట్మెంట్ ఆ ఎస్ఐ దండపాణి సపోర్ట్తో ద్వారకను చాలా స్ట్రాంగ్ కేసులో ఇరికించి అరెస్ట్ చేయించడంలో, తల్లి కొడుకుల్ని వేరు చేయించడంలో సక్సెస్ అయిపోయాం. కానీ సక్సెస్ ఊగిసలాటలో ఉందనిపిస్తుంది అత్తయ్య. ఆ దుర్గదే పైచేయి అవుతుందేమో, ద్వారక తిరిగొస్తాడేమో అనిపిస్తుంది. నేను అసలే ఆందోళనలో ఉన్నాను. నువ్విలా చెప్పి నన్ను ఇంకా డిస్టర్బ్ చేయకు. అమ్మా నక్షత్ర, ద్వారక రిలీజ్ అయినట్టు రాత్రి ఏమన్నా కలగన్నావా? కలకనలేదు మావయ్య. మన కళ్ళ ముందు కాన్ఫిడెంట్ గా తిరుగుతున్న దుర్గను చూస్తుంటే నాకు భయమేస్తుంది. నా కాన్ఫిడెన్స్ పోతుంది. అమ్మ సువర్ణ, నక్షత్ర అన్న మాటల్లో కూడా నిజం ఉంది. ద్వారక గురించి పాకులాడుతూ ఇంకేం ఆధారాలు సంపాదించాలా, కోర్టు విచారణ ఎలా ఎదుర్కోవాలని ప్రయత్నించాల్సిన మనిషి అవేవీ పట్టించుకోకుండా రాజశేఖర్ బాబు మీద ఫోకస్ పెట్టింది. ఏవేవో పిచ్చి పిచ్చి తతంగాలని చేయిస్తుంది. అవన్నీ దొంగ పరిహారాల్లా అనిపిస్తున్నాయి మావయ్య. మనల్ని అందరినీ ఒక చోట లాక్ చేయడం కోసమే ఇలా చేస్తుందనిపిస్తుంది. అత్తయ్యకింత ద్రోహం చేసి ద్వారకా బావని నీ నుంచి దూరం చేసి జైలు జీవితం గడపాల్సిన పరిస్థితి తీసుకొచ్చిన ఆ మనిషిని ఏం చేసినా తప్పు లేదు. అవంతి, నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. ఇన్ని తప్పులు చేసిన రాజశేఖర్కి మాత్రమేనా ఈ శిక్షలు? ఈ తప్పులన్నీ చేయించిన సువర్ణకి లేవా అని అడగాలనుకుంటున్నావు కదా? అవునత్తయ్యా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.